ముంబైకి చెందిన వ్యాపారవేత్త షా ఒక్క ఫోన్తో సర్వనాశనమయ్యారు. ఆయనకు డిసెంబర్ 27 అర్ధరాత్రి 6 మిస్డ్ కాల్స్ వచ్చాయి. పడుకునే ముందు నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి పక్కన పెట్టేశారు. తెల్లారి లేచి చూస్తే 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి యూకే నుంచి వచ్చింది. ఆయన వాడే ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్కి కూడా అనుసంధానమై ఉంది. వచ్చిన మిస్డ్ కాల్స్కి ఫోన్ చేద్దామని చూసేసరికి ఫోన్ పనిచేయలేదు. దీంతో సిమ్ బ్లాక్ అయిందని గుర్తించిన షా వెంటనే సర్వీస్ ప్రొవైడర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. వారి నుంచి సమాధానం విన్న షా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మీరు రిక్వెస్ట్ చేస్తేనే కదా ఇప్పుడు మీ దగ్గరున్న సిమ్ని బ్లాక్ చేసి కొత్త సిమ్ ఇచ్చాం అని చెప్పారు. దీంతో ఆయనకెందుకు అనుమానం వచ్చి హుటాహుటిన బ్యాంక్కి పరిగెట్టారు. అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకున్నారు. అప్పటికే ఆయన అకౌంట్లో ఉన్న 1.86 కోట్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఖాతాలకు మళ్లించారు. షా ఇచ్చిన కంప్లైంట్తో బ్యాంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎలాగో 20 లక్షలను వెనక్కి రాబట్టగలిగారు. మిగతా మొత్తాన్ని అప్పటికే విత్డ్రా చేసుకున్నట్లు గుర్తించారు బ్యాంక్ అధికారులు. షా యూనిక్ సిమ్ నంబర్ను యాక్సెస్ చేసిన మోసగాళ్లు సిమ్ స్వాప్ చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారికి ఏమాత్రం అనుమానం రాకుండా అర్ధరాత్రి కాల్స్ చేసి వ్యవహారాన్ని నడిపినట్టు గుర్తించారు. అయితే తన యూనిక్ సిమ్ నంబర్ ఎవరికీ చెప్పలేదని షా అంటున్నారు. డిసెంబర్ 27 రాత్రి 11:15 వ్యాపారి సిమ్కు స్వాప్ రిక్వెస్ట్ వచ్చిందని విచారణలో సర్వీస్ ప్రొవైడర్ తెలిపారు. సిమ్ స్వాప్ ఎలా చేయొచ్చు అంటే మీ ఫోన్ నంబర్తో కొత్త సిమ్ తీసుకుంటారు. వారి దగ్గరున్న సిమ్ యాక్టివేట్ అయ్యాక మీ ఫోన్లోని సిమ్ డియాక్టివేట్ అవుతుంది. ఆ నంబర్కే ఓటీపీలు కూడా వెళ్తాయి. ఆ తర్వాత అందులోని డేటాతో అంతా దోచేసుకుంటారు. ఒక్కసారి స్వాప్ అయిందంటే మీ సిమ్ డియాక్టివేట్ అయిపోతుంది. ఇలా చేయాలనుకున్న చోరులు ముందుగానే ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్లను సంపాదించి ఉండడంతో అకౌంట్లోని డబ్బు మొత్తం హుష్కాక్ అయిపోతుంది.